కూడా ఆపుతున్నారండి. నేను మొన్న రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం చూసినాను. హెవీ స్పీడ్లో కొట్టుకొని పోతుంటే ఒక పాపకు మా స్వామి తాకిచ్చాడు వెళ్తూ మరి అంటే మరి ఇచ్చే సూచనలు నిజంగా మనం సూచన తప్పకుండా అమలు పరిస్తే నిజంగా ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా మన జగిత్యాల పట్టణాన్ని ఉంటుంది. కాబట్టి మరి మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ మన DTO గారిని మాట్లాడాల్సింది చేస్తున్నాను. చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. ఎందుకంటే రోడ్ యూజర్స్కి అసలు రోడ్ ఎలా యూజ్ చేయాలి అనేది అవగాహన కల్పించే వాళ్ళ బాధ్యత ఏదంటే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. దాన్ని ఎలా యూజ్ చేయాలి దాంట్లో భాగంగా ఆర్టీసీ వాళ్ళు పెద్ద వాహనాలతో ఉంటారు కాబట్టి చాలా పబ్లిక్ని ట్రాన్స్పోర్ట్ చేసే పెద్ద సంస్థ కాబట్టి ఆర్టీసీ వాళ్ళతో కలిసి చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని ఇచ్చేసినందుకు మన యొక్క DTO గారు శ్రీనివాస్ గారికి, MVSకి ఈ ప్రోగ్రామ్ని దీంట్లో మెయిన్గా పాత్రికేయులు ప్రెస్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ బస్టాండ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ని చూసి దీన్ని అసలు ఎందుకు పెడుతున్నారు అనేది ఒక అవగాహన వాళ్ళకి కలవాలన్న ఆలోచనతో ఇది బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలుసు ప్రతి ఒక్కరు ఈ చిన్న పిల్లలు కూడా ఈ రోజుల్లో బయటకి చిన్న వెహికల్స్ వేసుకొని బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఎలా నడపాలి అన్న అవగాహన కూడా ఉండదు. ప్లస్ లైసెన్స్ ఉండవు, హెల్మెట్స్ ధరించరు. ఇవన్నీ రోడ్డు సేఫ్టీగా ఉండాలన్న ఆలోచనతోని వీటికి కల్పించాలన్న ఆలోచనతోని మన మెయిన్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తం బలంగా ఇక్కడే ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత కృషి చేస్తారు ఈ విషయం దీనికి చేయడానికి. వాళ్ళకి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అంటే ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఉండిపోతారు. అలాంటి జరగకుండా మనం తోలాల్సిన బాధ్యత మెయిన్గా రోడ్ యూజర్స్ మాకు ఉంది కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన పూర్తి బాధ్యత మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు వాళ్ళకి పేరున ధన్యవాదాలు. ప్లస్ ఈ యొక్క ప్రోగ్రామ్ని చూసిన తర్వాత ప్రయాణికులు కానీ రోడ్ యూజర్స్ కానీ వాహనాలు ఎవరైతే తోలుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు ఈ విధంగా తోలితే ఎలాంటి ప్రమాదాలు జరగవని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ మన MBA సార్ అభిలాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రోడ్డు భద్రత అమృతోత్సవాలు జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే మన జిల్లాలో పెద్దగా నేషనల్ హైవేస్ లేవు. మనకున్న రోడ్స్లో మనకున్న వెహికల్ స్ట్రెంత్ ప్రకారం చూసుకుంటూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్లయితే 2 వీలర్ డ్రైవింగ్స్, 2 వీలర్ యాక్సిడెంట్స్, 3 వీలర్ యాక్సిడెంట్స్ ఇవి చాలా ఎక్కువ అవుతున్నవి. సో దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా మన జిల్లా పరిధిలో డ్రైవింగ్ చేసేటప్పుడు మన రోడ్డు బాగా నేరో ఉన్నది కాబట్టి హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెహికల్ టు వెహికల్ మధ్యలో డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేసుకుంటూ డ్రైవింగ్ చేయవలసిందిగా కోరుచున్నారు. అలాగే ముఖ్యంగా మైనర్స్కి మన జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. మైనర్స్కి వెహికల్స్ ఇచ్చినప్పుడు వెహికల్ ఓనర్ ఎవరైతే వాళ్ళనే రెస్పాన్సిబుల్ చేయడం జరుగుతుంది. సో మైనర్స్ కూడా మనం వెహికల్స్ ఇవ్వకూడదు. ఇటీవల చూసుకున్నట్లయితే మైనర్స్ నడుపుతున్న యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అది గమనించి ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా. అదేవిధంగా మరియు ఈ యొక్క మాసోత్సవాలలో ఇక్కడికి వచ్చిన వారమే కాకుండా ఇక్కడ ఇంకా మన బంధువులు మిత్రులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రోడ్డు భద్రత మాసోత్సవాల గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మీరు అందరూ తెలియగలిగారు. అదే ఇప్పుడే మనం ఎంతో కొంత చేసి మన చేతుల్లో ఉన్నవి చేసి తగ్గించవచ్చు. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల మీరే కాకుండా మీ కుటుంబం అంతా నష్టపోతారు. 2 వీలర్ నడిపే వాళ్ళందరూ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4 వీలర్ వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఓవర్ స్పీడ్ వల్ల అవుతున్నాయి. 2 వీలర్స్కి కానీ ఏ వెహికల్స్కి అయినా ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. ఇంకా హెవీ వెహికల్స్ నడిపేవాళ్ళు, ప్యాసింజర్స్ వెహికల్ నడిపేవాళ్ళు వెహికల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. అలాగే మీ హెల్త్ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. 40 ఇయర్స్ 45 ఇయర్స్ దాటిన వాళ్ళు ఐ చెకప్ చేయించుకోవాలి. ఇంకా ఈ రోడ్డు భద్రత అనేది మీ బాధ్యత. అందరూ బాధ్యతగా ఉండండి. థ్యాంక్ యూ. రోడ్డు భద్రత అంటే మనకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కంపల్సరీ. కార్ నడపడం, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు అందరూ కొంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు, బెల్ట్ పెట్టుకోవాలి. ఇద్దరు బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం హెల్మెట్ పెట్టుకున్నట్టు కాదు. కంపల్సరీ
ఇంజురీ చనిపోతున్నారు చాలా మంది. మనకి ఇక్కడ బాడీకి దెబ్బ తాకినా సేవ్ అవుతాం, కానీ తరగలిగితే మాత్రం చాలా కష్టం. అందుకే ఈ రోడ్డు భద్రత వారోత్సవాల అవగాహన నిర్వహించుకొని మీ అందరికీ తెలియజేస్తాం. 50 పెడితే హెల్మెట్ వస్తుంది. చాలామంది జస్ట్ డివైడర్ల కాడ కూడా యూటర్న్ తీసుకొని కింద పడి డివైడర్ పడిపోయి తలకాయ పలిపోయి చనిపోతుంది. అదే హెల్మెట్ ఉంటే చాలామంది మేజర్ యాక్సిడెంట్లలో కూడా హెల్మెట్తో బతికిన వాళ్ళు ఉన్నారు. మెయిన్ ప్రాబ్లం నేను ఇక్కడ చూస్తున్న రోజుకు మేము ట్రాఫిక్ నుంచి ఒక 100-150 వితౌట్ హెల్మెట్ కేసెస్ కొట్టుతాను. మా దాని దగ్గర నుంచి ఒక 20-30 కొడుతున్నాం, అయినా మారతలేదు. ఫైన్ కడతాను కానీ హెల్మెట్ కొనుక్కుంటలేదు. సో అదొకటి, వితౌట్ హెల్మెట్ ఒకటి. తర్వాత ట్రిపుల్ రైడింగ్, అర్థమవుతుంది కదా మీకు? ట్రిపుల్ రైడింగ్ చాలామంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. బైక్ మెయిన్ ఫర్ డబుల్ రైడింగ్ ఓన్లీ. కంపల్సరీ ఆ ట్రిపుల్ రైడింగ్. ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్స్, హెవీ సైలెన్సర్స్ వచ్చే వెహికల్స్ ఇప్పటివరకు ఒక 1 to 150 సైలెన్సర్స్ మేమే సీజ్ చేసినాం. 120 to 150. అర్థమవుతుంది కదా? యూత్ ఎవరైనా ఉన్నా వితౌట్ లైసెన్స్ అసలే వెహికల్ నడపద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ అసలే వెహికల్ నడపద్దు. రోడ్ సెన్స్ కంపల్సరీ పాటించాలి. మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఆర్టీసీ వాళ్ళు కూడా డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఆపినప్పుడు బస్ అనేది కొంచెం లెఫ్ట్ కిందికి దిగి ఆపడం ద్వారా ఏమి ఇబ్బంది ఉంటుంది. మీరు రోడ్డు మీద ఆపినప్పుడు వెనకకి ఎవరైనా నచ్చి గుద్దిల్లను అది మీదే క్రైమ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన క్రైమ్ అవుతుంది. ఆ రోడ్ సెన్స్ కూడా కొంత పాటించాలి, ఆటో డ్రైవర్లు కానీ బస్సు వాళ్ళు కానీ. మేజర్గా ఈ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి ఈ ప్రత్యేకంగా వారోత్సవాల నుంచి మాసోత్సవాలకు ఎందుకు వచ్చినామనంటే, మన భారతదేశంలో రోగాల ద్వారా చనిపోవడం ద్వారా కంటే ఎక్కువ యాక్సిడెంట్ వల్ల చనిపోతాను. చాలా అవేర్నెస్ కలిగడానికి మీకు ఒకటి అవగాహన రావాలి. ఈ పట్టణం ఇంతే ఉన్నది, ఈ రోడ్లు ఇంతే ఉన్నది, కానీ జనాభా పెరిగింది, వెహికల్ డెన్సిటీ పెరిగింది, కానీ రోడ్ డెన్సిటీ పెరిగిందా అంటే వెహికల్ సాంద్రత ఇది జగిత్యాల అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. అన్ని మండలాల నుంచి వచ్చే ఫ్లోటింగ్ పాపులేషన్ పెరిగింది. వెహికల్స్ డెన్సిటీ అంటే వెహికల్ వచ్చేది పెరిగింది ఎక్కువ, కానీ దానికి తగ్గట్టు రోడ్లు ఎక్స్పాన్షన్ కాలేదు. దాని ద్వారా కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. మా ట్రాఫిక్ తరఫున కూడా చాలా యూటర్న్లు క్లోజ్ చేసినాము, రెగ్యులర్గా స్టాప్ పెడుతున్నాము, ఫైన్స్ ఇంపోజ్ చేస్తున్నాము, అవేర్నెస్ కలిగిస్తున్నాము. అయినా ఏంటంటే మీరు ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ అవేర్ అయితేనే వెళ్ళి చాలా వరకు నివారించవచ్చు. మనకు అంటే ప్రీవియస్ ఇయర్ కంటే 23 కంటే 24లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ డ్రాస్టిక్గా తగ్గించినాం టౌన్లో. మనం 2023లో ఎన్నైతే ఫ్యాటల్ యాక్సిడెంట్ అయినో దానికంటే మీన్స్ రెగ్యులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, లోకల్ ప్లేస్లలో ఎన్ఫోర్స్మెంట్ చేయడం, దాని ద్వారా తగ్గింది. మెయిన్గా మీరు ఎవరైతే వాహనదారులు ఉన్నారో కంపల్సరీ 2 వీలర్స్ అయితే హెల్మెట్ కంపల్సరీ, నో ర్యాష్ డ్రైవింగ్, నో డేంజరస్ డ్రైవింగ్, నో ట్రిపుల్ రైడింగ్, నో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. మందాగి వాహనం అసలే నడపదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే 4 వీలర్స్ డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వాళ్ళు కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి వెహికల్ కంపల్సరీ ఒక 3 డాక్యుమెంట్లు కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సినవి ఏంటి? ఆర్సీ, రెండోది లైసెన్స్, మూడోది ఇన్సూరెన్స్. ఇది లేకపోతే ఏమవుతుంది? ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం చాలా ఇబ్బంది లేదు. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఇన్సూరెన్స్ ట్రిబ్యునల్స్ వచ్చాయి ప్రతి డిస్ట్రిక్ట్కి. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద కేసు వేస్తే ట్రిబ్యునల్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేసి వీళ్ళకి ఇస్తుంది. అర్థమవుతుంది కదా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీ ఉండాలి, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఉండాలి, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దీనితో పాటు ఆ వ్యక్తి తాగి ఉండకూడదు. ఈ 4 రూల్స్ ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఇందులో ఒక డాక్యుమెంట్ లేకపోయినా ఆ వ్యక్తి తాగి ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానప్పుడు అపోజిట్ వాళ్ళు ట్రిబ్యునల్ అప్పీల్ చేస్తారు, ఈయన బండికి ఇన్సూరెన్స్ లేదు, ఈయన వల్లనే యాక్సిడెంట్ అయితే పోలీసులు కేసు చేసిండు కాబట్టి మాకు రావాల్సిన కాంపన్సేషన్ ఆయన ప్రాపర్టీ నుంచి చేపియాలి అని. దాని ద్వారా ఆ కేసు కూడా ట్రయల్. ఇప్పుడు చాలా మందికి అది కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి బండికి ఎవరైతే వాహనదారులో కంపల్సరీ లైసెన్స్, ఇన్సూరెన్స్ అండ్ మన ఆర్సీ ప్లస్ తాగి అసలే ఉండకూడదు. ఈ 4 రూల్స్ కంపల్సరీ. నువ్వు బ్రేక్ వేసేసరికి టోటల్గా 108 meters వెళ్ళిపోతుంది బండి. నువ్వు ఆ లోపల ఎట్టి పరిస్థితి అంటే ఆబ్జెక్ట్ అనేది నీకు ఆ 1.8 meters తర్వాత ఉంటేనే నువ్వు దాన్ని సేవ్ చేయగలుగుతావు. అంతకన్నా ముందు సేవ్ చేయగలవు. అది 100 km/h అనుకుంది. అంటే స్పీడ్గా పోవద్దు. స్పీడ్ పోవడం వల్ల ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది. దాన్ని ఎవరో మన మానమాత్రం ఎవరో కూడా మేము చేయలేము. రెండవది డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత ఏమైందంటే మన మెదడు అనేది కంపల్సరీగా ఆబ్జెక్ట్ రికగ్నైజ్ అయ్యేది, మనకు మెసేజ్ పంపేది, అది సైలెంట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి సెల్ ఫోన్ వల్ల ఏమైందంటే విజువల్ డిస్ట్రాక్షన్, మెంటల్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. మనం ఒక ఆబ్జెక్ట్
ప్రాజెక్టు చూసిన తర్వాత దీనికి ఇట్లా చూస్తున్నాం కదా, అక్కడ దాన్ని మనం చూస్తాం కానీ అది మనకు కనెక్ట్ కాదు, ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే అవకాశం. ఇంకోటి హెడ్డింగ్ అంటే మనము మనుషులం, యంత్రాలం కాదు. మనం 8 hours ఎవ్రీ 2 hours మనం కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలి. అంటే మనం జనరల్గా ఛాయ్ తాగుతాం, ఛాయ్ తాగడం వల్ల కాదు, ఆ ఛాయ్ తాగడం రెస్ట్ తీసుకుంటారు కదా, దానివల్ల అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనుషులు అంటే ఖచ్చితంగా ఎవరైనా మన సొంత ఇంట్లో పోయినా పబ్లిక్ వెహికల్ అంటే మామూలుగా ఒక పబ్లిక్ తీసుకొని పోయినా అంటే మామూలుగా మన ట్యాక్సీ డ్రైవర్లైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా ఏమైనా పాటించాలి. యంత్రాలు మన మనుషులు, యంత్రాలం కాదు మన మనుషులం కాబట్టి ఖచ్చితంగా మనకు అది కంపల్సరీ బాడీ కోరుకుంటుంది, రెస్ట్ అనేది డెఫినెట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ నియమాలు పాటించాలి. ఇంకోటి ఏంటంటే డ్రైవర్లు మీరు ట్యాక్సీ ఫీల్ అంటేనే మీరు సంపాదిస్తే ప్రతి ఆ ఫ్యామిలీలు అందరూ కూడా రోడ్డు మీకు వస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకోండి. అప్పుడు ఇన్నోవేటివ్గా అందరూ కూడా ఆర్టీసీ వాళ్ళు మొత్తం అందరూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకునేది. ఎందుకంటే నాకేమైనా ఏదైనా ఫ్యామిలీ రోడ్ మీకు అర్థాన్ని ఒక కాన్షియస్ కొరకు అది పెట్టి అది మీరు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ టైం మీరు మీతో మీరు ప్రయాణికులు తీసుకోబోతున్నారు కాబట్టి వాళ్ళ భద్రత కూడా మీకు కంపల్సరీ అవసరం. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమన్నా అయిందనుకో వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు వస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా డ్రైవర్ అనేటప్పుడు ఇప్పుడు మిగతా ఫీల్డ్లో ఎన్ని ఫీల్డ్లో అయినా లైఫ్ లైన్లో పెట్టి మనం బతికించవచ్చు. ఒక డాక్టరు తన పేషెంట్ను లైఫ్ లైన్లో పెట్టి బతికించవచ్చు. అదే ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఆయన ఎన్నో మార్పులు చేర్పులు చేయొచ్చు అని చేస్తున్నాం. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ఫీల్డ్ ఈ ప్రపంచంలో ఏదైనా డ్రైవింగ్ ఫీల్డే. మీరు ఏ కోట చిన్న ఏ మరపాటు చిన్న పొరపాటు మాట్లాడడమో నీళ్ళు తీసుకొని తాగడమో ఏ చిన్న పొరపాటు చేసినా అది బండి అనేది స్పీడ్కి ఆల్రెడీ అది ఉన్నది, స్పీడ్లో ఉన్న బండి అది ఎన్ని వాటర్ బాటిల్ మీరు హరికృష్ణ అదే వాటర్ బాటిల్ ఓవర్ స్టైల్లో వాటర్ బాటిల్ తీసుకుంటూ ఏ పోయిండు అది 120 km/h ఉంది. ఆ బండి తీసుకునేసరికి అది ఎటో వెళ్ళిపోయింది, ఎక్కడ కొట్టి ఎక్కడ బండి ఎక్కడ పడి చచ్చిపోయింది.